వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ప్రపంచ దేశాలకు సంబంధించిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్న సఫా డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. వివిధ దేశాలకు చెందిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకే చోట లభిస్తున్నాయని, అవి ఆన్లైన్ లో వెబ్సైట్ ద్వారా వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటే వినియోగదారుల ఇంటికే చేరుతాయని నిర్వాహకులు జైన్ చెబుతున్నారు. అన్ని రకాల ఫ్రూట్స్ మసాలా దినుసుల ఉత్పత్తులన్నీ ఒకే చోట వినియోగదారులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ACP crime against women के बारे में प्रोग्राम। भाई 1 मिनट रुक जाओ। Hi, welcome back to Safa Dry Fruit and Spices Wholesale and Retail, Charminar, Hyderabad. షాప్ అది చార్మినార్ దగ్గరికి ఉంటే నియర్ బై చౌమోల్లా ప్యాలెస్ కి ఉంటే ఈజీలా ఉంటే గూగుల్ కి చెక్ చేస్తే మ్యాప్ కి సఫా డ్రై ఫ్రూట్ అండ్ స్పైసెస్ ఈజీ షాప్ కి వస్తే నా దగ్గర అన్ని డ్రై ఫ్రూట్ అండ్ స్పైసెస్ అన్ని ఉంటాయి. అన్ని ఇంపోర్టెడ్ క్వాలిటీ డ్రై ఫ్రూట్ ఉంటాయి. ఇంకా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, సౌదీ, దుబాయ్, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, బ్రాజిల్, థాయిలాండ్ అన్ని కంట్రీకి సామాన్ ఈ ఒకటే షాప్ కి ఉంటే నా దగ్గర ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్ ప్రీమియం క్వాలిటీకి ఉంటాయి. ఫస్ట్ మీకు బ్రాజిల్ నట్స్, మెకాడమియా నట్స్, హేజిల్ నట్స్, పీకెన్ నట్స్ అన్ని నట్స్ ఉంటాయి. స్పైసెస్కి చాలా వెరైటీస్ ఇంకా ఉన్నాయి. ఇంకా డేట్స్కి వెరైటీస్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి. అన్ని హోల్సేల్ ప్రైజెస్కి ఉంటాయి నా దగ్గర. నా షాప్కి విజిట్ చేయండి ఒకసారి, లేకుండా వెబ్సైట్ కూడా ఉన్నాయి www.safadryfruitandspices.com కి వెబ్సైట్కి విజిట్ చేయండి, ఆర్డర్ చేయండి. హనీకి ఆఫర్ ఉన్నాయి. ఇప్పుడు హనీ
495 की buy 1 get 1 kg ఉన్నాయి. డేట్స్ 200 రూపీస్ పర్ కేజీకి ఉన్నాయి. buy 1 kg get 1 kg ఉన్నాయి. అన్ని ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి నా దగ్గర షాప్ కి. ఇంకా డ్రై ఫ్రూట్ హల్వా ఉంటాయి, పంజేరీ ఉంటాయి, అన్ని డ్రై ఫ్రూట్ की స్పైసెస్, saffron, हनी सारी चीजें ఉన్నాయి. వన్ టైం విజిట్ చేయండి షాప్ కి, సఫా డ్రై ఫ్రూట్ అండ్ స్పైసెస్. ఇది మీ దగ్గర ఫస్ట్ బ్రాంచ్ సఫా డ్రై ఫ్రూట్? అది ఫస్ట్ బ్రాంచ్ ఉన్నాయి సఫా డ్రై. ఇంకా ఒక బ్రాంచ్ ఉన్నాయి? ఇంకా ఏం బ్రాంచ్ లేదు, అది ఒకటే బ్రాంచ్ ఉన్నాయి. కొంచెం టైం తర్వాత బ్రాంచెస్ వస్తాయి. ఆన్లైన్ డెలివరీ కావాలంటే ఎలా చేయాలి? ఆన్లైన్ డెలివరీ ఉన్నాయి, పాన్ ఇండియా డెలివరీ ఉన్నాయి. వెబ్సైట్ లా చేయండి www.safaadryfruitandspices.com, లేకుంటే వాట్సాప్ లా చేయండి 9059187300. పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉన్నాయి. మినిమం మాక్సిమం కి ఏం ఇష్యూ లేదు. మీకు 1 kg కావాలి, డోర్ డెలివరీ ప్రొవైడ్ చేస్తా పాన్ ఇండియా. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదివారం పరిశీలించారు. పున్నేలులోని బతుకమ్మ సెంటర్ సమీపంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేస్తున్న ఎన్యూమరేటర్ ను సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేలో భాగంగా కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్ నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఇళ్ల వద్ద ఎన్యూమరేటర్ వివరాలు నమోదు చేస్తుండగా కలెక్టర్ అక్కడే ఉండి పరిశీలించారు. సర్వే పత్రంలో అన్ని వివరాలు నమోదు చేయాలని ఎన్యూమరేటర్ కు కలెక్టర్ సూచించారు. సరైన వివరాలను ఎన్యూమరేటర్ కు తెలియజేయాలని ఆయా కుటుంబాలకు కలెక్టర్ తెలిపారు. సర్వే సందర్భంగా ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సర్వేలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని, అంతా సాఫీగానే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఆర్ఐ మల్లయ్య, సర్వే సూపర్వైజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. నైన్ డబల్ 9550 467 023. బడి మానేసిన నాటికి చదువు మానేసిన తరగతి ఎప్పటి వరకు మానేసిన? వరకు మానేసి వెళ్ళలేదంట. నిరక్షరాస్తులు 01. అత్యున్నత విద్యార్హత ఏ మాధ్యమంలో చదివారు? తెలుగు మీడియమేనా? తెలుగు. ప్రస్తుతం ఏం పని చేస్తారు? 091. కాకపోతే ఇడ్లీ అమ్మేది. మీరేం పని చేస్తారు? ఇడ్లీ టిఫిన్ సెంటర్. ప్రస్తుతం కుల వృత్తిలో చేస్తారా మీరు? చేసినాం కానీ బంద్ చేసినాం. ఇప్పుడు లేదా? లేదు. కుల వృత్తి వల్ల ఏమన్నా వ్యాధి కలిగిందా? ఏం పని లేనప్పుడు మీరే రాండి. ఎంత తినడానికే సరిగా నెల వరకు సరిపోతలేదు. నెలకు 5,000 అయితే చేతి కట్టుకుంటాను. సంవత్సరం కింద అవుతానో చూసుకోవాలి. లక్షలు ఆదాయ పన్ను ఏమన్నా చెల్లిస్తారు? ఇద్దరికి కూడా ఒకటి ఫ్రీ, ఒకటి డబ్బులు. సబ్సిడీ సిలిండర్ మహాలక్ష్మి ఇస్తలేదా? ఉచిత బస్ ప్రయాణం బస్సులో ఎక్కడి నుండి రుణం పొందారు?
ఇంకా చెల్లించాల్సిన రుణం ఎంత ఉంది? కట్టగా ఇంకెంత మిగిలింది? ఇప్పుడు కట్టేదా? ఇప్పుడు కట్టేది ఇంకా 1,60,000 ఉంటుంది, 1,40,000, 1,40,000. ఎంత ఉండదు? 1,50,000 అయితే ఇప్పుడు 15,000 అవుతుంది. ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొంటే వివరాలు. ఆవులు, ఎద్దులు, గేదెలు అలాంటివి ఏమన్నా సూరత్ వేరు కొనుగోలు వరంగల్ కిరాయిలకు పిల్లలు చదువుకుంటారని ఇప్పటివరకు అయితే ఇంకొచ్చింది. తాగునీటి వనరు మరుగుదొడ్డి శాంక్షన్ చేసిన ఇంతవరకు డబ్బులు రాలేదు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకున్నారా? లేదు. నివాస గృహం యొక్క విస్తీర్ణం ఇక్కడ మేము ఉంటాం కాబట్టి ఇక ఆడికి తిరగడం వాడికి ఆటో ఛార్జీలు అవుతాయి కానీ ఇంకా మీరు అబ్బాయికి రేషన్ కార్డు లేదు. సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ వద్ద నిన్న రాత్రి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించిన పెద్ద పులి సంచరించిన అటవీ ప్రాంతంలోని ప్రదేశాలను అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే పెద్ద పులి మామడ మండలం మొండిగుట్ట అటవీ ప్రాంతం వైపు వచ్చినట్లు అక్కడి గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఉదయం అటవీ ప్రాంతంలో ఉన్న పత్తి చేనులోకి పనుల నిమిత్తం వెళ్లిన రైతులకు పులి కనిపించిందన్నారు. అటవీ శాఖ అధికారులు పులి జాడను గుర్తించి తమను ప్రాణాల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. नहीं पलटना नहीं, उधर देखो, खाली नीचे देखे सर का। లక్ష్మి నేను తోటలోకి వెళ్తా మార్నింగ్ రోజు. ఈరోజు పులి వచ్చి ఇట్లా నేను రిటర్న్ అయినా తొందరగానే ఎంబట పడ్డదని ఏడ్చుకుంటా వచ్చేసిన ఉంటుంది. 8:30 అయిందచ్చు. అవును, పడ్డా వెనకకే ఊరికి వచ్చిన, మళ్ళీ దాన్ని రిటర్న్ కూడా చూడలేను. పెద్దగా ఉన్నది, మీడియం ఉన్నది. చూడలేదు నాకు, అది ఇట్లా గుడిసె లెక్కలు అడ్డం ఉండే ఒకటి కుక్క దగ్గరకు వచ్చినుండే. మేము ఎప్పుడు తోటలోకి వెళ్తాము. దాని పులిని దొరకాలి, రక్షించాలని కోరుకు. ఊరుపల్లి గ్రామం సార్. మాకు అక్కడనే దూరం ఉన్న తోట అటే రోజు పొద్దున్న రోజు వెళ్తారు సార్. మాకు అక్కడ పోయేదాకా వెళ్ళది. ఇక బోళ్ళు ఆటం ఉంటే వాళ్ళే పోతాం. ఆమె అన్నది తెలియదు, బోల్ అన్నది తెలియదు. మాకు అటే ఉంటుంది. పొద్దున పోతే పొద్దు దాకా 6 గంటల దాకా అటే తోటలో ఉంటాం సార్. కోతుల బాధ, నైట్కి ఏమో పందుల బాధ. అయితే పొద్దున వెళ్ళేసరికంటే అలా మామయ్యగా ఈ పిల్లకి కొంచెం గెట్టుకున్న గెట్టే. ఇక కుక్క మురుగుతుందని రోజు పెట్టాలమ్మలో కూర్చున్నది. కూర్చునే వరకంటే కుక్కకు అన్నం వేసింది, అన్నం వేయలేదో తెలియదు. ఇక అన్నీ కూర్చుంటుంది రోజు. అదే తావలో కూర్చునే వరకు కుక్క మురిగిందని మా కోడలు చూసే వరకంటే పులి కాని రాగానే ఇక ఈ పిల్ల చూసింది కానీ పిల్లని కుక్క అది పులి చూడలేదు. ఇక ఈమెని ఇక పత్తి జవారే ఉన్నది సార్. ఇప్పుడు అన్ని పత్తులు పెరిగినాయి, తొగరాయ జంగలేనాయ. ఆయనతో ఇక మా మామయ్య అనుకుంటా, ఇక మామ అనుకుంటా ఊరికి వచ్చిందట. అలా మామ తోటల మంచం మీద ఉండి ఆయనతో ఇక సప్పుడు ఎక్కుసిందట. నాని అంత కట్టె పట్టుకొని ఈ పిల్లని ముంగట వేసుకొని వచ్చిండు. మళ్ళీ దూరం 1 గంట మాకు తోవ అటు నడాలంటే, దగ్గర కూడా లేస్తారు. గంట పడుతుంది అక్కడ జంగాలు అయిపోయిందా. ఇంటికి వచ్చేసింది. ఇక మా వాళ్ళు కూడా అంతా ఈ రోజు పత్తి కూడా ఏరలే, ఏమేరలు అంతా ఇంకా పోయినరు. ఎక్కడ అక్కడ ఇయ్యాల మొత్తం ఇక ఊరు దీనికి అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి.
హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరం నందు ల్యాండ్ మరియు అట్రాసిటీ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ శ్రీ బకి వెంకటయ్య మరియు సభ్యుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం అయింది. ఈ సందర్భంగా విచ్చేసిన చైర్మన్ బకి వెంకటయ్య మరియు సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ మొదట మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తదుపరి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, సంబంధిత జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మెయిన్ అజెండా ఐటమ్స్ పెట్టుకున్నాం సార్. ఇది మన విజిలెన్స్ కమిటీ ఫంక్షన్స్ రివ్యూ చేసుకుంటూ విజిలెన్స్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అనేది కూడా ప్రజెంట్ చేస్తున్నాము. దాని తర్వాత SC ST కేసెస్ పోలీస్ కమిషనరేట్ హనుమకొండ జిల్లాకి సంబంధించినవి పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ డిస్కస్ చేయడానికి పెట్టాము. అలానే అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ పెండింగ్ ట్రయల్ కేసెస్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నవి రిపోర్ట్ చేస్తున్నాము. మానిటరీ రిలీఫ్ ఏదైతే గవర్నమెంట్ నుంచి SC ST కేసెస్కి అందిస్తూ ఉంటామో దాంట్లో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది, పెండెన్సీ ఉన్నవి కూడా కేసెస్ కొన్ని మనకి కమిషన్ నుంచి ఫార్వర్డ్ అయిన కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ కూడా తహసీల్దార్స్ ద్వారా యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ తెప్పించి అవి రిపోర్ట్ చేస్తున్నాము. అండ్ అట్రోసిటీ కేసెస్ ఉంటే వాటి గురించి కూడా మనం ఈరోజు రిపోర్ట్ చేస్తున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందని, ప్రభుత్వం కూడా అబాసుపాలవుతుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం ఆయన బన్సీలాల్పేట డివిజన్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల వారీగా జనాభాను గుర్తించేందుకు చేపట్టిన కులగణన సర్వేకు 75%తో కూడిన ప్రొఫార్మా ఎందుకని ప్రశ్నించారు. సర్వే కోసం వెళ్లే ఎన్యూమరేటర్లు సైతం ప్రజల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. సర్వేలో అడుగుతున్న వివరాలను చూసి ప్రజలు అవాక్కవుతున్నారని చెప్పారు. ఈ సర్వే వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని, కేవలం కాలయాపన ప్రజలను మభ్యపెట్టేందుకే సర్వే చేపట్టినట్లుందని విమర్శించారు. పొంతన లేని సమాచారం అడుగుతుండడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్వేను వ్యతిరేకిస్తున్నారని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. సర్వే పూర్తి కాకుండా బీసీల రిజర్వేషన్లు తేల్చకుండా సర్పంచ్ ఎన్నికలపై ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు ఉండేటువంటి బండమైసమ్మ నగర్, ఒకప్పుడు బండమైసమ్మ నగర్ అంటే మనకందరికీ తెలిసి ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళకు అసలు దాంట్లో పోవాలంటేనే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. రైల్వే ట్రాక్ పక్కన ఆ స్లమ్ ఎంత ఇబ్బంది అవుతుండను. అక్కడ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టడం, రెండోది ఇది ఒక మోడల్గా ఉండాలన్న ఉద్దేశంతో సివరేజ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అవన్నీ కంప్లీట్ చేసుకొని బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం. ప్రజలు కూడా చాలా సంతోషపడే విధంగా GHMC కూడా రేపు ఎవరికన్నా మోడల్ చూడాలంటే పేదవాళ్ళు ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసి రేపు చూపించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మొట్టమొదట కట్టింది ఈడే హైదరాబాద్లో కట్టేటప్పుడు ఫస్ట్ కట్టింది ఇక్కడే. దీంతో ఏంటంటే సిటీ అంతా మోడల్ అయింది. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఉండాలి, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ రేట్లో ఫంక్షన్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనం ఇవ్వాలని మరి బ్రహ్మాండంగా కట్టించాం. బట్ ఈ కాలక్రమేణా ఏంటంటే కొంత మెయింటెనెన్స్ ప్రాబ్లం కావచ్చు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను DC గారికి రిక్వెస్ట్ చేసిన వీలైనంత తొందరగా డ్యామేజెస్ ఏమున్నాయి దాని ఎస్టిమేట్స్ కూడా రెడీ చేసి కొంత శాంక్షన్ ఇచ్చి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇబ్బంది లేకుండా చేయాలనేది. రెండోది ఇక్కడ నర్సింగ్ హాస్టల్
ఇది మొన్ననే మీరు టీవీలో పేపర్లో కూడా, ఎందుకంటే ఇక్కడ పిల్లలు దగ్గర ఒక 200 మంది పిల్లలు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఆ బిల్డింగ్లో నానా రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. డ్రైనేజీ ప్రాబ్లం, స్టామ్ వాటర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, కొన్ని డ్యామేజెస్ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏంటంటే అది భరించలేక మేము వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి, మేము కావాలంటే మా ఉద్యోగాన్ని కూడా మేము రాజీనామా చేస్తాం, మేము చదువుకునేటువంటి స్టూడెంట్స్ కాబట్టి, వీళ్ళు ఏంటంటే గాంధీ హాస్పిటల్లో కానీ, నిమ్స్ కానీ వేరే వీళ్ళు ఎట్లా పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎట్లా పొమ్మంటే పోయేటువంటి వాళ్ళకి అసలు ఫెసిలిటీస్ లేవు. ఏదో మేము చేస్తున్నాం అనేటువంటి కలర్ ఇచ్చే ప్రయత్నం కాదండి. చేయండి, పద్ధతిగా చేయండి. పద్ధతిగా చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం, వెల్కమ్ చేస్తాం. మంచి పని జరిగినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు 72 క్వశ్చనర్ పెట్టి దాంట్లో ఇది అది అంటే ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తారు? వాళ్ళు భయపడుతారు. నేను కొన్ని సోషల్ మీడియా, టీవీ, పేపర్లో చూస్తే వాళ్ళు భయపడతారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ వల్ల ఇది పద్ధతి కాదు. మీరు సింపుల్ కులగణననే పెట్టిర్రు, దేశానికి ఆదర్శంగా మేము చేస్తున్నామని చెప్పిర్రు. 2 కాలమ్స్, ఒకటి నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇంట్లో, నీ రెసిడెన్షియల్ అడ్రస్, దాంతోపాటు మీరు ఏ కులం. కావాల్సింది అదే కదా, ఇంతకు మించి ఏమైనా కావాలన్నా. కాబట్టి ప్రజలల్లో చైతన్యం బాగా పెరిగింది. బీసీల్లో కూడా విపరీతమైన చైతన్యం పెరిగింది. ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీరు ప్రాపర్గా చేస్తే డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తాం, దాంట్లో అనుమానమేమో. సార్ మీరు వివరాలు అభ్యంతరం ఏముంటుందా? ప్రాపర్ పద్ధతిలో చేయండి. ఎవరికేం అభ్యంతరం, నాకే కాదు, ఎవరికెందుకు అభ్యంతరము? ప్రాపర్ ఫార్మేట్లో రండి. డెఫినెట్గా నేను కొన్ని వివరించాక పోవడం మూలాలను, చేయకపోవడం మూలాలను ప్రపంచం ఆగిపోదు కదా. నేను ప్రజలతో పాటు నేను కొన్ని, కాబట్టి మీరు ప్రాపర్ ఫార్మేట్లో రండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టి అనవసరంగా ప్లానింగ్కు గురి చేయకుండా బాధ్యతగా చేయండి. తప్పకుండా వెల్కమ్ చేస్తాం. కేవలం రేషన్ కార్డుల విషయాల తొలగింపుకి ఈ సర్వే తీసుకున్నాను ప్రజలలో అపోహ. నేనేమంటున్నా, రకరకాల అనుమానాలు ప్రజల మధ్యన ఉన్నాయి. అధికారులు పోతే కూడా వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ కూడా ఇస్తలేరు, ఎలగొడుతున్నారు. అది చూసుకోండి, ఎందుకు ఎలగొడుతున్నారు ఏంది అనేది మీరు చూసుకోండి. అంతేగాని ప్రతిదీ పొలిటిసైజ్ చేయాలి, ప్రతిదీ రాజకీయం చేయాలని మేము కోరుకుంటలేము. మేము మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ప్రజలకు అర్థం కాని పక్షాన, ప్రజలకు ఇబ్బందులైన పక్షాన తప్పకుండా మా దృష్టికి చేస్తారు. తప్పకుండా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే బాధ్యత మాది కాబట్టి డెఫినెట్గా ఆ పని చేస్తాం. మీకే అడుగుతున్నా, మీరు కూడా బస్తీలలో మీరు ఒక భాగమే, మీరు కూడా అదే బస్తీలో నివాసం ఉంటున్నారు. ఏం అడుగుతారు వాళ్ళు, ప్రజలు ఏం చెప్తారు? ప్రజలైతే ఆ పేపర్ చూసినాక ఫస్ట్ నడువు అని చెప్తారు, పేపర్ వాపస్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోమంటూ. ఎందుకు అవసరం? కులగణన దేశానికి ఆదర్శం. ఆ రోజు పెద్ద పెద్ద లంబా చౌడ మాటలు గొప్పగా మాట్లాడారు, సంతోషం. ఇదేందా 75 క్వశ్చన్లతో క్వశ్చనే రేది. ఇప్పుడు నా కులం తెలుసుకోవడానికి 75 కాలంలో ఫార్మేట్లో 75 క్వశ్చన్స్ అవసరమా? అవసరం లేదు కదా. 2 నేను, నా కుటుంబం ఎంతమంది, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నాం, నేనే కులం, అంతే కదా. ఆ పద్ధతిలో చేస్తే తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఏంటంటే ఎవ్వరు సపోర్ట్ లేకుండా వాళ్ళు బర్న్ అయిపోయి, వాళ్ళ ఇబ్బందులతోనే వాళ్ళు బర్న్ అయ్యి, పొలిటికల్గానో ఇంకోటో కాదు, వాళ్ళు అది భరించలేక మేము ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ పోయి అక్కడ ధర్నా చేశాం. ధర్నా చేయంగానే మేఘాల మీద మీరు వెంటనే అన్నీ రెడీ చేయండి అని చెప్పి, రెడీ చేయడం కాదు, వెంటనే వాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చదువుకున్నటువంటి పిల్లలండి, ఎంబీబీఎస్ చదవడం ఏం మాటల, అటువంటి వాళ్ళకు ఫెసిలిటీస్ ఇవ్వవలసినటువంటి ధర్మం మనది. కాబట్టి అది వెంటనే చేపట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదే కాకుండా దాంట్లో ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదొక రిపోర్ట్ తయారు చేస్తున్నాం. ఆ రిపోర్ట్ తయారైన తర్వాత కన్సల్ట్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ గారు లేదంటే సీఎం గారికి కలిసి తప్పకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేపిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. సరే, కులగణన సర్వే విషయంలో ప్రజలను కులగణన మీన్స్ మీరు దాని డెఫినేషన్ కూడా మీరు రాయలేకపోతారు, మీరు చెప్పలేకపోతారు. సర్వేలు జరుగుతుంటేనేమో ఇన్వెరేటర్లు వచ్చిండ్రు, ఏదో ప్రపంచం బద్దలైనట్టు తిరుగుతున్నారు, చేస్తున్నారు అని మీరే చెప్పారు.
కులగణన అనేది ఏంది? నువ్వు ఏ కులం చెప్పడానికే కదా. అసలు ఆ క్వశ్చనర్ ఎట్లుంది? క్వశ్చనర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఆధార్ కార్డుతో వాళ్ళకేం అవసరం? నా ఇన్కమ్తో వాళ్ళకేం అవసరం? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, గతంలో ఈ ప్రభుత్వం నుంచి ఏం బెనిఫిట్ పొందినావు, నీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమేమి బండ్లు ఉన్నాయి, అవన్నీ ఏం అవసరం అండి? కులగణన అనేది రెండే ఇష్యూస్. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంది, అదొక కాలం. రెండోది ఏంటంటే మీరే క్యాస్ట్. సింపుల్ అదే కదా. దానికి ప్రజల్ని ఒక భయానకం, ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇక దేశానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి ఏదో పెద్ద హరీబరీ చేసి దాన్ని స్టార్ట్ చేసి, బట్ ఆ క్వశ్చనర్ ఏంది? కుల గణన అంటే ఏంది? ఏ కులం నీదని చెప్పేదే కదా. దానికి ఇన్ని ఎందుకు పెట్టారు దాంట్లో? అందుకే ప్లానింగ్ అయ్యి ప్రజలు కూడా మీరు చూస్తున్నారు, టీవీలో, పేపర్లో, మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు, వాళ్ళంతలో వాళ్ళే వాలంటరీగా బైకాట్ చేస్తారు. మేము ఇయ్యమంటాం. మీకు జరుగుతుంది అదే. దాంట్లో ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాలే. వాళ్ళ మీదకి పోయి ఇది చేయండి చేయొద్దని ఎవరు చెప్పలే. ఇది వాలంటరీగా ఎక్కడ పడితే అక్కడ ఈ పరిస్థితులు వస్తున్నాయి. అరే సింపుల్ కదండి. రెండోది, ఆ రోజు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రోజులో చేశారు. అది చేయండి. ఈ కాలయాపన అక్కర్లేదు. రెండోది, లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్లో పెడతాం, జనవరిలో పెడతామని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ కులగణన జరగకుండా, రిజర్వేషన్లు తేల్చకుండా, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా ఎట్లా పెడతారండి? ఎట్లా పెడతారు? ఇదంతా ఎట్లయిపోయిందంటే కోఆర్డినేషన్ లోపం ఉంది, హరీబరీ ఉన్నది. ఈ హరీబరీ చేయకండి. రెండోది ఏంటంటే మీరు క్వశ్చనర్ పెట్టేటప్పుడు సింపుల్గా పెట్టండి. రెసిడెన్షియల్ అడ్రస్, నేను, మా కుటుంబంలో ఎంతమంది, మీరే కులం. కులగణ డెఫినేషనే అది కదా. ఇది వదిలిపెట్టి దాంట్లో 20 పెట్టి 30 పెట్టి ఎందుకు చేస్తారు? 75 ప్రశ్నలు పోనీ పెట్టినరా? అధికారులు పోతారు పాపం. సరే, గవర్నమెంట్ డ్యూటీలు వేసినప్పుడు వాళ్ళు పోతారు. ఎక్కడ రెస్పాన్స్ వస్తుందా వాళ్ళని అడగండి. వాళ్ళు మాకు ఏం అక్కర్లేదు, వెళ్ళిపోండి మీరు అటు. వాళ్ళ టైం వృధా అవుతుంది. పాపం వాళ్ళు తిరగలేక చస్తున్నారు. వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ. రెండోది, వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు జిహెచ్ఎంసీకి చాలా పనులు ఉంటాయి. వాళ్ళని తీసుకుపోయి దాంట్లో వేసారు. నేనేమంటా అంటే మీరు చేసేది ప్రాపర్గా ప్లాన్ చేయండి. మీరు 1 days or 2 days పెట్టండి. అందరు ఇంటికాడ ఉంటారు. ఆ రోజు కర్ఫ్యూ లెక్క లేదా కేసీఆర్ గారు పెట్టినప్పుడు? అట్లా చేయండి. దానికేంది? తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని నస్పూర్ సమీకృత కలెక్టరేట్ ముందు 48 గంటల మహాధర్నాను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ మాట్లాడుతూ సెర్ప్ సంస్థలో గత 20 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, 20 లక్షల సాధారణ ఆరోగ్య బీమా పథకం అమలు పరచాలని, ఆన్లైన్ పనులు రద్దు చేయాలని, ఐడి కార్డులు, యూనిఫామ్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సభ్యులకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, మహిళా సంఘాలకు బ్యాంక్ విఎల్ఆర్, శ్రీనిధి విఎల్ఆర్ డబ్బులు తిరిగి చెల్లించాలని, అభయహస్తం డబ్బులు అందరికీ తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం 3,900 రూపాయలు ఇస్తూ వారి శ్రమను దోచుకుని ప్రభుత్వం తమాషా చూస్తుందన్నారు. జీతాలు పెంచి వాగ్దానం అమలు చేయకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు. వివోలతో సంబంధం లేని పనులు చేయించరాదని, కనీస వేతనాలు అమలు చేయాలని, అధికారుల వేధింపులు అరికట్టాలని, వివోఏలకు సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలని, లేనిచో నిరవధిక సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్మిక సంఘం నాయకులు, తెలంగాణ ఐకేపీ వివోఏలు తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ వివోఏల ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా. నా పేరు కుంటాల కుమార్, జిల్లా ప్రెసిడెంట్ను.
మేము గత 20 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి శాఖలో మరి మేము పనిచేస్తున్నాము. మరి తెలంగాణ ప్రభుత్వం వస్తే మా యొక్క జీవితాలు మారుతాయని, బ్రతుకులు మారుతాయని, కుటుంబాలు బాగుపడతాయని మేము ఎంతగానో ఆలోచించాం. కానీ వెట్టి చాకరీ విధానాన్నే ప్రభుత్వం అవలంబిస్తుంది. కనీస వేతనం కూడా మాకు ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు మరి అన్ని మహిళలకు చెబుతూ, ప్రజలకు చెబుతూ అనేక సర్వేలు మాతో చేయిస్తున్నప్పటికీ మరి సంఘాలకు మేము లాభాల్లో తీసుకొచ్చి అధిక వడ్డీని మేము ప్రభుత్వానికి మరి బ్యాంకులకు మరి ఇచ్చే విధంగా మేము చూసినప్పటికీ మమ్మల్ని ఒక ఏజెంట్లుగా చూస్తున్నారు తప్ప మా పైన దృష్టి పెట్టడం లేదు. 5,000 రూపాయలు తోని మేము జీవనం బతకలేకపోతున్నాం. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ దృష్టికి మా విధానాలు తీసుకొని వెళ్ళాలి. కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలని మా యొక్క డిమాండు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా శ్రీనిధికి నుండి ఇవ్వాల్సిన మరి ఎస్హెచ్జీలకు వడ్డీలు ఇవ్వడం లేదు, ఆ వడ్డీలు కూడా చెల్లించాలని మా యొక్క డిమాండు తెలియజేస్తున్నాము. మరి అభయహస్తం కూడా చేయించడం జరిగింది మహిళా సంఘాల దగ్గర. మరి అభయహస్తం డబ్బులు కూడా ప్రభుత్వము ఇవ్వడం లేదు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 20,000 రూపాయలు మేము మీకు ఇస్తామని మరి పాంప్లెంట్ కొట్టించి మరి అదేవిధంగా ఓట్లు కూడా అడగడం జరిగింది. మరి ఆ విధంగా మేము మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేసినప్పటికీ మమ్మల్ని గుర్తింపు అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా మా డిమాండ్లను మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఒకవేళ ఈ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఈ 48 గంటలే కాదు, మరి భవిష్యత్తులో మేము సమ్మె చేయడానికైనా పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేస్తుంది. బాసరా ట్రిపుల్ ఐటీలో స్వాతి అనే విద్యార్థిని ఉదయం ఆత్మహత్య చేసుకోగా వివరాలు ఇంకా తెలియరాలేవు. అయితే ఈ వ్యవహారంపై విద్యార్థుల సంఘం ఏబీవీపీ నాయకులు బాసరా ట్రిపుల్ ఐటీని ముట్టడి చేయగా కళాశాల పోలీసు ఉన్నత అధికారి ఆజ్ఞ మేరకు సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో ఏబీవీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. ఇందులో కొందరు గాయాల పాలవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తలపగిలి పరిస్థితి విషమంగా ఉన్న ఏబీవీపీ నాయకుడు దాదాపు గంట పాటు కళాశాల ప్రధాన ద్వారం ముందే ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు స్వాతి అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుందని ఇక్కడ యాజమాన్యం చెప్పడం వల్ల వీడికి నిరసన తెలపడానికి రావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి 8 గంటలకు ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి ముఖం కూడా వాళ్ళ పేరెంట్స్కు చూపించలేరు. ఈ హాస్పిటల్ పోయిందంటే ఆ హాస్పిటల్ పోయిందంటారు, బైన్సా పోయిందంటే నిర్మల్ పోయిందంటారు తప్ప ఇప్పటి వరకు కూడా వాళ్ళ అమ్మాయి ముఖాన్ని కూడా చూపించలేరు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అమ్మాయి ముఖాన్ని చూపిస్తలేరు. ఆ 7 కంటే ముందే వేటు న్యూస్లో వచ్చింది. అంతకంటే ముందే ఒక 10 నిమిషాల ముందే వాళ్ళ అమ్మాయి వాళ్ళతో పేరెంట్స్తో మాట్లాడింది, మంచిగా మాట్లాడింది. కానీ ఎలాంటి ప్రాబ్లం ఇంటికాడ లేకున్నా మరి ఆ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత వెంటనే ఎట్లా సూసైడ్ చేసుకుంటుందని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది. సూసైడ్ చేసుకోలేదు. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీలు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు వీళ్ళందరి కుట్ర వల్లనే ఆ అమ్మాయి ఈరోజు చంపేసిరు. ఇది హత్య చేసి సూసైడ్ చేసినటువంటి విషయం ఈ ఘటన స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నిరసన శాంతియుతంగా జరిపితే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వీసీ మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు కొట్టిపించిండు, లాఠీలతో కొట్టిపించిండు. ఆ పొయ్యిల కట్టెలతోటి ఇష్టం ఉన్నట్టు తలకాయలు వల్ల కొట్టిరు, ఇష్టం ఉన్నట్టు దెబ్బలు తాకినాయి, ఇష్టం ఉన్నట్టు ఈపులు మొత్తం రాకేటట్టు ఒక గొర్రెను గుంజుగా పోయినట్టు గుంజుగా వేరు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ విద్యార్థులను. ఇంత ఘోరంగా మమ్మల్ని చేస్తున్నారంటే లోపల ఉన్న క్యాంపస్ ఉన్న విద్యార్థులను విద్యార్థినులను ఎంత వేధిస్తున్నారు, ఎంత అవమానం చేస్తున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారని ఇప్పటి అందరికీ సమాజానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమాజానికి అర్థమవుతా ఉన్నది. ఈ బాసరా ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బయట సమాజానికి తెలుపుతున్నారు. కానీ ఆత్మహత్యలు కావవి. వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల వల్ల, వీళ్ళు చేస్తున్నటువంటి వేధింపుల వల్ల, వీళ్ళు చేస్తున్నటువంటి వల్లనే ఈరోజు వాళ్ళు హత్యలతో నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి హత్యలే ఆత్మహత్యలను చేస్తున్నారు. నెలకొకటో 2 నెలలకు 2 ఇలా ప్రతిసారి కూడా ఆత్మహత్య పేరిట విద్యార్థులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు. ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ముగ్గురు ఇప్పటి వరకు సూసైడ్ చేసుకున్నా కూడా, సూసైడ్ కాదు ఈ హత్య చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వీసీ మీద చర్య లేదు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద చర్య లేదు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీల మీద చర్య లేదని ఈ సందర్భంగా ఏబీపీ ప్రశ్నిస్తుంది. మీ ప్రతాపం అంతా
విద్యార్థులకు న్యాయం చేయాలన్న ఏబీవీపీ కార్యకర్తల మీదనేనని ఈ సందర్భంగా సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. విద్యార్థులకు న్యాయం చేయాలని మేము నిరసన చేస్తే మా తలకాయలు వలగొట్టుడు, మా అంగిలి ఇంపుడు, మా ఈపులు వాదుడు కాదు, మా మీద కేసులు పెట్టుకోరి, మమ్మల్ని కొట్టుర్రి, మమ్మల్ని చంపుర్రి. అయినా కూడా విద్యార్థులకు న్యాయం జరిగేగాక ఇక్కడ నుంచి జరిగేది లేదు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పోయినసారి కూడా అదే సెక్యూరిటీ గార్డు ఇష్టం ఉన్నట్టు ఏబీవీపీ నాయకుల పైన గల్లలు పట్టి కొట్టిన సంఘటన మీరందరూ చూసిర్రు. ఇక్కడ ఉన్నటువంటి బాసర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కూడా రిసీవ్డ్ లెటర్ ఇస్తలేడు గణేష్ అనే చేశాయి. ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు. ఎందుకు పట్టించుకుంటలేరు? ఇక్కడ ఉన్నటువంటి వీసీ పైసలు తింటున్నారా ఈ బాసర పోలీసు వాళ్ళని ఈ సందర్భంగా ఏబీపీ అడుగుతా ఉన్నది. ఇప్పుడు కూడా కంప్లైంట్ చేస్తాం. మర్డర్ అటెంప్ట్ కేసు చేయకపోతే మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఎందుకు మీరు లంచాలు తిని పనిచేస్తున్నారు? ఒక రక్షక భటులుగా ఉండే ఈ పోలీసు వాళ్ళు రాక్షసులుగా ఎందుకు తయారవుతున్నారని ఈ సందర్భంగా ఏబీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. విద్యార్థులకు న్యాయం చేయడానికి రక్షక భటుల్లాగా పిలువబడే మీరు రాక్షసుగా ప్రవర్తించి లంచాలు తినుకుంటా ఇక్కడున్న వీసీలకు, ఇక్కడున్న సెక్యూరిటీలకు నాంది పలుకుతూ వాళ్ళ పైసలు తింటూ మీరు బానిసల్లాగా పనిచేస్తూ ఉన్నారు. విద్యార్థులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీ పోలీస్ వ్యవస్థతోనే జరుగుతుంది కదా. మీరే పట్టించుకోకపోతే, మీరే రాక్షసులాగా ప్రవర్తిస్తే ఎక్కడ న్యాయం ఉంటుందని ఈ సందర్భంగా ఏబీపీకి సూటిగా అడుగుతా ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా? ఎన్నికల కంటే ముందు గోడ దుంగచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ముగ్గురు చనిపోయినా కూడా ఎందుకు దాని మీద స్పందిస్తలేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది. మరి మీరు వెంటనే స్పందించాలా? వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలా? తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. విద్యార్థుల జోలికి వస్తే ఏబీవీపీ ఊరుకోదు. ప్రాణం పోయినా, కేసులు పెట్టినా కూడా ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ది నైబర్హుడ్ గేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ వార్షిక క్రీడా పోటీలను ఎంపీ ఈటెల రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో ఉదయం లేచినప్పటి నుంచి కెరీర్ కోసం ఉరుకులు పరుగులే. దీనివల్ల ఒత్తిడి సహజంగానే కలుగుతుంది. అయితే ఈ ఒత్తిడి నుండి బయటపడేందుకు ఇలాంటి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. తను ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తన తోటి వారు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో నైబర్హుడ్ కమ్యూనిటీ వారు గత 10 సంవత్సరాలుగా ఇలాంటి క్రీడా పోటీలు చేపట్టడం మంచి ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా భాజపా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్, కమ్యూనిటీ సభ్యులు మహేష్ రాజు, సందీప్, అభిషేక్, హేమశంకర్, పాపారావు, శరద్ది, బాబురావు, రామ్ సుభ, కె నాగరాజు, రవికాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. సో మనం ఇప్పుడు గుండ్లపోచంపల్లి నైబర్హుడ్ లో ఉన్నాము. గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ రైమ్ అండ్ రిథమ్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాము. ఇయర్ మొత్తము చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గేమ్స్ ఆడి ఇయర్ ఎండ్కి వచ్చేసరికి నవంబర్ డిసెంబర్లో ఒక 45 డేస్ మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. సో ఈరోజు 10th వార్షికోత్సవం ఈరోజు. సో ఈటెల రాజేందర్ గారు కూడా రావాల్సి ఉంటే ఆయన ఒక 1 అవర్లో ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తారు. సో డెఫినెట్గా ఇక్కడ ఈ పండగ వాతావరణము చూస్తే హైదరాబాద్లో కానీ తెలంగాణ కానీ ఇంత వైబ్రెంట్ కమ్యూనిటీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టమైన క్రీడలో పాల్గొని అందరూ ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటూ డెఫినెట్గా పిల్లలైతే ఇప్పుడు మంచి స్పోర్ట్స్ మ్యాన్ లాగా తయారవుతా ఉన్నారు. సో డెఫినెట్గా మీరు కూడా ఇది మంచిగా కవరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఈవెంట్. థ్యాంక్ యూ. ఈరోజు నైబర్హుడ్ కమ్యూనిటీలో 10వ వార్షికోత్సవం యాన్యువల్ స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతున్నది. ఇది ఒక 6 వారాల పాటు జరుగుతుంది మా కాలనీలో. మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్రెస్ట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే మన స్పోర్ట్స్ కానించి, కల్చరల్ యాక్టివిటీస్ కానించి, ఫుడ్ కోర్ట్స్ కానించి ఇలాంటి వివిధ రకాల స్పాన్సర్స్ వాళ్ళందరూ వచ్చి ఒక పండగ వాతావరణం ఉంటుంది మన కాలనీలో. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం ఇంత లాంగ్ పీరియడ్ ఏదో ఫెస్టివల్ రోజు నుంచి ఉంటుంది. కానీ నైబర్హుడ్లో మాత్రం ఒక 6 వారాల పాటు ప్రతి సంవత్సరము ఎంతో గ్రాండ్గా జరుగుతుంది ఈ సెలబ్రేషన్స్. సో ప్రతి ఒక్కరికి ఇది
వ్యాయామంగా ఉపయోగపడుతుంది, ప్లస్ ఆహ్లాదము ఒకరికొకరు కలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము మేము కాలనీలో కల్పిస్తున్నామండి. సో దీన్ని ఇప్పుడు 10వ సంవత్సరం వల్ల చాలా గ్రాండ్గా జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలను మేము మరిన్ని చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి ఈ కాలంలో ఏదైతే వీడియో గేమ్స్ అని అది పిల్లలు ఇండోర్స్కు అలవాటు పడి ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చేదానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. దీని పేరు రైమ్ అండ్ రిథమ్, R&R అంటాము. ఇది 10వ వార్షికోత్సవం జరుగుతున్నది. సో మీరు కూడా మీడియా మాధ్యమం ద్వారా ఇలాంటి ఫిజికల్ కార్యక్రమాలను ఎంకరేజ్ చేయాలని 10 మందికి తెలియజేయాలని అదొక సదుద్దేశంతో ఈ కమిటీ మెంబర్స్ అందరూ వాళ్ళ బిజీ కార్యక్రమంలో నుంచి కూడా ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చి వీళ్ళంతా ఎంతో. ఈ రోజు అండాల్ నగర్ లోని సాయి గార్డెన్ వద్ద రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్నగారి సహాయ సహకారాలతో ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి మౌలాలి డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్, వెంకన్న పాండురంగచారి, ఉత్తమ్ ఠాగూర్ మరియు కాలనీ వాసులు పాల్గొని పనులు ప్రారంభించడం జరిగింది. మరియు కాలనీ వాసులు అన్న యొక్క సేవ మరియు సహకారాన్ని పొగుడుతూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఉపస్థితులై కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. హనుమంతరావు గారు వారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. హనుమంతరావు గారికి ఏదన్నా చెప్తే ఆ పని వెంటనే అయిపోతుంది. మన కాలనీకి రోడ్డు నిర్మాణం మరియు విద్యుత్ సౌకర్యం, నీటి వసతి మొదలైన కెమెరాలు ఇవన్నీ కూడా వారితోనే ప్రారంభించడం జరిగింది. కనుక వారికి మేము ఎప్పుడు కూడా సర్వదా కృతజ్ఞతలై ఉంటాము. అలాగే ఇక్కడ భరత్, మా శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు, ఉత్తమ్ సారు, వినోద్ సార్, వెంకటేష్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో మేము ముందుకు సాగుతున్నాం. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా ముందున్న మా వెనుక ఉన్నటువంటి అభయహస్తం హనుమంతరావు గారు. కనుక వారికి మేము సర్వదా ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటామని తెలియజేస్తున్నాం. కాలనీ తరఫున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మేము చాలా సంవత్సరాలు చాలా సఫర్ అయినాము. వర్షాకాలం అయితే ఇంకా ఇది స్విమ్మింగ్ పూల్ లాగా మా కాలనీ అంతా నిండిపోతే మా పిల్లలకి డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ వచ్చి చాలా సఫర్ అయిండ్రు. సో అందరి కృషితో ఇది జరుగుతున్నందుకు మేము చాలా హ్యాపీ. అండ్ హనుమంతరావు గారు మాకు వచ్చి మాతో మాట్లాడిండ్రు ఎలక్షన్స్ అప్పుడు మేము చెప్పినాము మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే వాళ్ళు సహృదయంతో అర్థం చేసుకొని మా ప్రాబ్లమ్ని వాళ్ళ ప్రాబ్లంగా భావించి ఇది చేయడం మేము నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్. అండ్ ఈ గ్రాటిట్యూడ్ మాకు ఎప్పటికి ఉంటుంది. అండ్ ఇట్లనే మాకు ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తే మీరు పరిష్కరిస్తారని మేము కాన్ఫిడెన్స్తో మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్స్. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మీరు లేకపోతే ఏది లేదు. అందరు కలిసికట్టుగా మైనంపల్లి గారికి విన్నపం పెట్టుకున్నందుకు వారు ఎంతో సహకరించి పనులన్నీ ప్రారంభించడానికి ముందుకు వచ్చారు. సో దీనికి ముఖ్య కారకుడు మన మైనంపల్లి హనుమంత్ గారికి మన ఉత్తమ్ సింగ్ గారు ఎంతో దానికి సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చారు. మా కాలనీవాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే డ్రైనేజ్ ప్రాబ్లం అవుతుందో అది గత 5 సంవత్సరాలుగా మేము భరిస్తున్నాం దీన్ని. ఎలక్షన్స్కి ముందు గత ఎమ్మెల్యే హనుమంతరావు గారు ఎప్పుడైతే దాన్ని శంకుస్థాపన చేశారో అప్పటి బీఆర్ఎస్ పార్టీ కావాల్సుకొని ఆ పనులను ఎక్కడికక్కడ ఆపించేసి మా పనులకు బ్రేక్ పెట్టింది. ఈ లాస్ట్ 1.5 ఇయర్లో ఎప్పుడైతే పనులు ఆగిపోయాయో మేము ఏమైతే ఈ కాలనీవాసులం అంతా ఎంత బాధలు పడ్డామో అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ప్రతి ఇళ్లలోకి ఆల్మోస్ట్ ఇళ్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి. కానీ అది కూడా కనీసం మానవత్వం కూడా ఆలోచించకుండా అప్పటి పనులను ఎక్కడికక్కడ ఆపిచ్చేసింది. ఎక్కడైతే ఈ అంతా మైలేజ్ అంతా హనుమంతరావు గారి పోతుందని చెప్పేసి అప్పటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం పనులను ఆపిచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ గడిచిన 10 సంవత్సరాల్లో ఎక్కడ వేసిన పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. మళ్ళీ మేమందరం కాలనీవాసులం కలిసికట్టుగా హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేయడంతో మళ్ళీ ఇప్పుడు పనులు ఈరోజు మేము ఆనందంలో మళ్ళీ ప్రారంభించుకున్నాం. ఈ మొత్తం ఘనత హనుమంతరావు గారు చెందుతుందని నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పటికీ కూడా ఆయన మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన ఇంతకుముందు ఏదైతే ఎమ్మెల్యేగా పనిచేశారో ఆ కాలనీలలో ఏ సమస్య ఉన్నా ఏమున్నా కానీ మళ్ళీ హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళండి పనులు మాత్రం ముందుకు జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కనీసం ఒక్కసారి ఇప్పుడు గడిచిన 10 నెలల్లో ఒక్కసారి కూడా మా కాలనీని
సందర్శించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఈరోజు కార్యక్రమం అని చెప్పేసి 11 గంటలకు మెసేజ్ పెట్టి నేను కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నానని చెప్పేసి అందరికి మెసేజ్లు పంపిస్తున్నారు. కానీ మరి గడిచిన 10 నెలల్లో ఏమైపోయారు ఎమ్మెల్యే గారని అడుగుతున్నాను నేను మీకు. ఇప్పుడు ఆ కొబ్బరికాయల కోసమే మీరు ఉన్నారా? కొబ్బరికాయ కొట్టడం కోసం మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారా? ఎప్పుడు ఈ గడిచిన 10 నెలల్లో ఒక్కసారైనా మీరు మా కాలనీకి ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. నిలదీసి అడుగుతున్నాను. మర్రి రాజశేఖర రెడ్డి గారు ఇన్ని రోజులు ఏమయ్యారు? ఈరోజు ఓన్లీ కొబ్బరికాయ కోసమే ఎందుకు వస్తున్నారు మీరు కొట్టడానికి? అదేదో కాంట్రాక్టర్లకు ఎత్తితే హనుమంతరావు గారు డబ్బులు ఇచ్చి కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి పని స్టార్ట్ చేపిస్తారు. అలాంటిది మీరు ఎందుకు చేయట్లేదు? మీరు వెనుక ఎంతో విద్యా వ్యవస్థలు నడుపుతున్నారు, హాస్పిటల్ నడుపుతున్నారు, అన్ని నడుపుతున్నారు. అంతా అది పెట్టుకుని మీరు ఎందుకు ఒక కాంట్రాక్టర్కి అభయం ఇచ్చి ఎందుకు పనులు ప్రారంభించలేకపోతున్నారని నిలదీస్తున్నాను మిమ్మల్ని ఒక కాలనీవాసుగా. అందుంచి అంటున్నాను, ఏదైతే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారో కనీస వసతులు ఏమైతే ఉన్నాయో ఇక్కడ కాలనీవాసులకి ఫస్ట్ ఆ వసతులపైన మీరు దృష్టి సారించాలని కోరుతున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. వాసులు అందరు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఉత్తమన్న గారికి మరి అందరి పేర్లు నాకు తెలియదు, అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ సమస్య ఉందో గతంలో వీళ్ళందరూ బాధపడుతుంటే ఈ రోడ్ కోసం కానీ డ్రైనేజ్ కోసం కానీ ఎంతో సమస్య ఉండే. కానీ ఇక్కడ స్థానికులు కానీ మరి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరు స్పందించలేదు. ఈరోజు వీళ్ళందరూ కలిసి గతంలో మన అన్నగారి దగ్గరికి వచ్చి మాకు ఇట్లా సమస్య ఉందంటే ఇమీడియట్లీగా అన్నగారు ఈ పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఏదైతే పని వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందో దీన్ని ఆ పనికే ఏదో ఒక కుట్ర పండించి ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది హనుమంత్ అన్న గారు వీళ్ళందరూ వచ్చినందుకు అన్న మేరకే ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా అన్ననే పని స్టార్ట్ చేసిండు. సార్ ఎన్నో రోజుల నుంచి జరిగింది. ప్రెసిడెంట్ గారు, మన సెక్రటరీ గారు, ఆయన పాపం ఎన్నోసార్లు అన్న దగ్గరికి వస్తే ఇమీడియట్లీ అన్న ఈరోజు శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్న మీకు ఏం బాధ లేదు, 100% ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయే వరకు కూడా మేమందరం అన్నగారి దగ్గరికి వెళ్ళి సహకరిస్తామని చెప్తున్నాం. అందరికీ వచ్చిన వారందరికీ కూడా నమస్సుమాంజరుడు. ఈనాటి కార్యక్రమాల లోపల ఇచ్చేసి ప్రజాప్రతినిధులు మరియు స్వామివారి హనుమంతరావు గారి యొక్క ఆశీస్సులతోని మేమంతా కూడా ముందుకు సాగుతున్నాం. ఎప్పటికి కూడా వారి వెంట మేము ఉంటాం. మా సమస్యలన్నీ కూడా వారికే విన్నవిస్తున్నాం. కనుక ఈ సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా కాలనీవాసులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుందని ప్రకటిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.